నరకానికి వెళ్ళే పరిస్థితి రాకుండా భగవంతుడు మనల్ని కాపాడాలండి. అంటే మనం ఏ ప్రయత్నం చేయకుండా భగవంతుడు కాపాడుతాడా? అటువంటి నరకానికి వెళ్ళడానికి ఏవైతే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాల్లో వెళ్లకుండా మనం మంచి మార్గంలో వెళితే భగవంతుడు రక్షిస్తాడు. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ దేవుడా రక్షించు అంటే భగవంతుడు మాత్రం రక్షిస్తాడా? తప్పు కదా అది. ఒక చోట గాలి బాగా వస్తుంది, దీపారాధన చేసాం, గాలి బాగా వస్తుంది, మరి దీపారాధన రక్షించుకోవాలి. దానికో ప్రత్యేకంగా ఒక ఆవరణ, చిమ్నీ లాంటిది పెట్టాలి. ఆ ప్రయత్నం మనం చేయగలం కదా. మనం చేయగల ప్రయత్నం అది, మనం చేయలేని ప్రయత్నం కాదు అది. మరి అటువంటి ప్రయత్నం మనం చేయగలిగినప్పుడు, దీపానికి రక్షణ మనం కల్పించలేనప్పుడు అది మన ఆసక్తి అవుతుంది. కల్పించగల శక్తి ఉన్నప్పుడు మనం ఆ పని చేయాలి. అలా కల్పిస్తున్నాం, అయినా కూడా అది కొండెక్కకుండా చూడలేకపోతున్నాం. అప్పుడు భగవంతుని ప్రార్థించాలి. స్వామి, దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాచితే సర్వం, దీపలక్ష్మి నమోస్తుతే. ఈ జ్ఞానజ్యోతి, ఈ దీపజ్యోతి కొండెక్కకుండా చూడు స్వామి అని అప్పుడు ప్రార్థిస్తే అప్పుడు స్వామి అనుగ్రహం కలుగుతుంది. అంతేగాని మనం ప్రయత్నం చేయగలిగి కూడా ఆత్మరక్షణ చేసుకోకుండా భగవంతుడు రక్షించాలి అంటే తప్పది, అలా చేయకూడదు. గజేంద్రుడు ఏం చేశాడు? తన శక్తి ఉన్నంతవరకు పోరాడాడు. నీటిలోని మొసలి నెగిడి ఏనుగు చంపు, బయట కుక్క చేరి భంగపడును, స్థాన బలము గాని తన బలము కాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమ అంటాడు మహా ప్రజాకవి వేమన. నీళ్ళలో ఉన్నంతవరకు దానికి ఎంతో బలం ఉంటుంది, ఏనుగును కూడా తాగిస్తుంది. గజేంద్రుడు చాలా ప్రయత్నం చేశాడు, యథాశక్తి అలా అహోరాత్రాలు పోరాడుతూనే ఉన్నాడు ఆత్మరక్షణ కోసం. అది నీళ్ళల్లో ఉంది, దాని బలం ఎక్కువ అవుతుంది రోజు రోజుకు. ఇది నీటి బయట ఉంటే దీనికి బలం ఉండేది, నీళ్ళలోకి లాగేస్తుంది, దీని బలం సన్నగిలుతుంది. చివరికి నీవే తప్ప ఇతఃపరం బెరుగ అని ఒక్కసారి స్వామిని ప్రార్థించింది. ఠావులు తప్పాను, మూర్ఛ వచ్చే పరిస్థితి నా అధీనంలో లేదు. స్వామి, అన్యథా శరణం నాసి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావిన రక్ష రక్ష జనార్దన అని ప్రార్థించింది. అప్పుడు స్వామి చక్రప్రయోగం చేసి సుదర్శనాన్ని పంపించి గజేంద్రుడిని, మొసలిని సంహరించేసి గజేంద్రుడిని రక్షించాడు స్వామి. అందుచేత మనం ప్రయత్నం చేయాలి. వక్ర మార్గాల్లోకి వెళ్లకుండా మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలండి. అలా వక్ర మార్గాల్లోకి వెళ్లకుండా సన్మార్గంలో ఉండడానికి ఒక విశేషమైన మంత్రం ఇచ్చారు. ఇది 16వ అధ్యాయంలో 21వ శ్లోకం. దైవాసుర సంపద్ విభాగ యోగం 16వ అధ్యాయంలో 21వ శ్లోకం చాలా విశేషమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని రోజు 108 సార్లు మానం చేసుకుంటూ ఉంటే ఏవైతే వక్ర మార్గాలు ఉన్నాయో, నరక ద్వారాలు అంటూ ఉన్నారో వాటిలోకి వెళ్లకుండా మనల్ని మనం నియంత్రణ చేసుకోగలం, పుణ్యలోకం పొందగలం. ఆ ప్రయత్నం మనం చేయగలం, భగవంతుడు ఆ శక్తిని ఇస్తాడు. అటువంటి శ్లోకం ఇది. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. అద్భుతమైన శ్లోకం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. పరమాత్మ అర్జునుడు చెప్పారు. త్రివిధం నరకస్య ఇదం ద్వారం నాశనం ఆత్మనః. త్రివిధం నరకస్య ఇదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. ఇది పదవిభాగం. నరక అన్వయక్రమం ఎలా చెప్పాలి? నరకస్య
త్రివిధం ద్వారం ఇదం ఆత్మనః నాశనం. నరకస్య త్రివిధం ద్వారం, నరకానికి 3 ద్వారాలున్నాయి. ఇది నరకస్య త్రివిధం ద్వారం, నరకానికి 3 ద్వారాలు. ఇంకా ఏమిటి? ఆత్మనః నాశనం, ఆత్మ యొక్క పవిత్రతను నాశనం చేస్తుంది ఇది. అఖండ జ్యోతిస్వరూపమైన పరమాత్మ నుంచి, ఆ అఖండ జ్యోతి నుంచి ఆత్మ అనేది ఒక చిరు దివ్వే, చిరు కాంతి వచ్చేసి ఈ జీవిలో చేరి జీవాత్మగా ప్రతిష్ఠితమై నడిపిస్తోంది జీవుణ్ణి. ఆ అఖండ జ్యోతి స్వరూపమైన పరమాత్మ తత్వానికి ఎంత శక్తి ఉందో, ఎంత స్వచ్ఛత ఉందో, అవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చిన ఈ ఆత్మకు ఉన్నాయి. కానీ ఈ శరీరంలో చేరిన తర్వాత సత్వ రజస్తమో గుణాలు అనేటువంటి 3 గుణాలు కూడా తీసుకునే ఆహార పదార్థాల వల్ల చేరటం వల్ల స్వభావం మారిపోయి ఆత్మ కూడా కలుషితమైపోతుంది. అందుచేత ఈ పదం వాడారు, ఆత్మనః నాశనం. ఆత్మ యొక్క పవిత్రతను పోగొట్టి ఆత్మను కూడా కలుషితం చేస్తోంది. ఏమిటి? ఇదం త్రివిధం ద్వారం, నరకస్య ద్వారం. ఏమిటంటే ఆ 3? కామః క్రోధస్తథా లోభః, కామః క్రోధస్తథా లోభః, కామః క్రోధః తథా లోభః. కామః కోరిక, క్రోధః కోపము, తథా ఆ విధంగానే లోభః ఆశ. ఆశాపాశం, ఆశ అనే తాడు బంధిస్తోంది. ఒకటి కాదు, ఆశాపాశాలు ఎన్నో. కామః క్రోధస్తథా లోభః. ఆసురి లక్షణాలు 6 ఉన్నాయి. అరిషడ్వర్గం అంటారు. షట్ వర్గ. షట్ వర్గ. అంటే శత్రువులు, షట్ అంటే 6, వర్గ అంటే సముదాయం. 6 శత్రువుల సముదాయం. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. అందులో మొదటి 3 భయంకరమైనవి, నరకద్వారాలు. కామము కోరిక, క్రోధ కోపము. ఈ కోరిక తిరగతో వచ్చేది అదే. లోభ ఆశ, విపరీతమైన ఆశ. అన్నీ నాకే కావాలి, ఎవరికి ఉండకూడదు, నాకే కావాలి. స్వార్థానికి కారణం లోభం. ఇంకా మోహం, అజ్ఞానం. పరమాత్మ యొక్క తత్వంలోంచి ఆత్మ వచ్చింది, ఆత్మ నాలో ఉంది, ఇది పవిత్రమైనది, నేను కూడా పవిత్రుణ్ణి అని తెలుసుకోవడం జ్ఞానం. కోరికలు అంటే పరిగెత్తడం అజ్ఞానం, అదే మోహం. ఈ మోహాన్ని పోగొట్టుకుంటే కలిగేది మోక్షం. మోహక్షయమే మోక్షము. మోహాన్ని ఎప్పుడైతే పోగొట్టుకుంటారో అజ్ఞానాన్ని, అప్పుడు జ్ఞానం కలుగుతుంది. జ్ఞాన ప్రాప్తి మోక్షమే. ఇంకా మద, గర్వం, మాత్సర్య, అసూయ. అసూయ అంటే తెలుగులో చుప్పనాదితనం అంటారు. అసూయ గుణేషు దోషావిష్కరణం అని చెప్పారు నిర్వచనం. అసూయ గుణేషు దోషావిష్కరణం. మంచి గుణాల్లో కూడా చెడ్డ గుణం వెతుకుతాట. అసలు అక్కడ మంచి గుణాలే, ఎక్కడ చెడ్డ గుణం ఏదీ లేదు ఆ వ్యక్తిలో. కానీ అక్కడ కూడా వెతుకుతాడు, పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. ఎక్కడైనా చెడ్డ గుణం కనిపిస్తుందేమో, వాడి మీద బురద చల్లాలి. దీన్ని ఏమంటారు? అసూయ అంటారు, మాత్సర్యం. కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యాలు అరిషడ్వర్గం. అందులో మొదటి 3 భయంకరమైనవి. ఈ 3 వల్ల మనకి ఎటువంటి ప్రభావం కలగకుండా భగవంతుడు రక్షించాలి అనుకుంటే ఈ శ్లోకాన్ని రోజు 108 సార్లు మానం చేసుకుంటూ ఉంటే వాటి జోలికి వెళ్లకుండా పవిత్రంగా ఉండగలం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. ఇప్పుడు మరో విశేషమైన మంత్రం చూద్దామండి. ఎంత గొప్ప మంత్రం అంటే అసలు భగవద్గీతలో అన్నీ ఎంత విశేషమైన మంత్రాలండి. ప్రతి మంత్రము కూడా సార్థకం. మననాత్ త్రాయతే ఇది మంత్రః, గాయంతం త్రాయతే ఇది గాయత్రి, గాయంతం త్రాయతే ఇది గాయత్రి.
ఎవరైతే గానం చేస్తున్నారో ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరసహితంగా స్వరలోపం లేకుండా స్వరశుద్ధితో ఎవరైతే గానం చేస్తారో వారిని రక్షిస్తుంది గాయత్రి మంత్రం. ఇది ఇప్పుడు మనం చదివే శ్లోకాలు మననాత్ త్రాయతే, మననం చేసుకోవడం వల్ల మనల్ని రక్షిస్తున్నాయి. ఎలా మననం చేసుకుంటాం? ఎలా చేసుకుంటాం చెప్పండి? 108 సార్లు చేయండి అని చెప్పారే స్వామివారు. 108 సార్లు ఆ శ్లోకాన్ని అర్థవంతంగా చదివితేనే, అంతేగాని ఏదో మొక్కుబడిగా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాః పాండవాయ కిముకృతం చేయ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాః పాండవాయ కిముకృతం చేయ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాః పాండవాయ కిముకృతం చేయ. 108 సార్లు అయిపోవాలి. ఎందుకు వచ్చింది? సమయం వ్యర్థం, శక్తి వ్యర్థం, ఏమీ ఉపయోగం ఉండదు. 108 సార్లు శ్లోకాన్ని అర్థవంతంగా చదవండి అని స్వామివారు చెప్పడం వల్ల ఏమిటి దాని ఆంతర్యం ఏంటంటే, ఆ అర్థాన్ని మనం మనసులో పెట్టుకుని 108 సార్లు శ్లోకాన్ని మననం చేసుకుంటే అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. రాలేదు అంటారా? ఎవరి లోపం ఉంటుంది? నేను చెప్పను. మనకు తెలుసు మనం ఏ లోపాలు చేస్తున్నామో. అంచేత ఆ లోపాలు సవరించుకోవడానికే ప్రయత్నాలన్నీ. 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం, అందులో 61 శ్లోకం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. 18వ అధ్యాయంలో 61 శ్లోకం, మోక్ష సన్యాస యోగంలో 61 శ్లోకం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు, అర్జున, భగవంతుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నావు? దేవాలయాల్లోనే ఉన్నాడా? తిరుమలగిరిలోనే ఉన్నాడా? శ్రీశైలంలోనే ఉన్నాడా? కాశీలోనే ఉన్నాడా? ఇంకెక్కడా లేడా? సర్వత్ర తిష్టతి భగవాన్, తిష్టతి సర్వత్ర భగవాన్ సర్వత్ర తిష్టతి, తిష్టత్యత్ర భగవాన్, తిష్టతి తత్ర భగవాన్, తిష్టతి సర్వత్ర భగవాన్, కుత్ర న తిష్టతి భగవాన్. ఎక్కడ లేడు భగవంతుడు? ఇందుగలడందు లేడని సందేహం వరదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతక చూసిన అందందే కరడు. దానవాగ్రిని వింటే తండ్రిని హెచ్చరించాడు ప్రహ్లాదుడు. వినవయ్యా, నీకు ఆ ఓపిక లేదు, తీరిక లేదు. కృతయుగంలో ఉన్నాడు, కలిదోషాలన్నీ వంటబట్టాయి. తీరిక లేదు, ఓపిక లేదు. ఎప్పుడైనా విన్నావా? ఒక్క మాటైనా శ్రద్ధగా విన్నావా? ఎక్కడున్నాడు అంటావా? హరి ఎక్కడున్నాడని అడుగుతున్నావు కదా. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు చక్రి, ఎందెందు వెదకి చూచిన అందందే కరడు. దానవాగ్రిని వింటే, ఓ దానవాగ్రిని నువ్వు శ్రద్ధగా వింటే తెలుస్తుంది. వినదగును ఎవ్వరు చెప్పిన, వినినంతనే వేగపడక, అలా తొందరపడకూడదు. వినదగును ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగును. వివరంగా చూడాలి. ప్రతివాడు చెప్పినా వినాలి, ఎవరు చెప్పినా వినాలి. బాలాదపి సుభాషితం, బాలాత్ అపి సుభాషితం. పిల్లలు చెప్పినా కూడా మనకంటే చిన్నవాడు వాడు చెప్పేది నేను ఏమిటి అనకూడదు. సుభాషితం అది మంచి మాట అయితే బాలాతపి, బాలుడు చెప్పినా కూడా వినవలసిందే. బాలాదపి సుభాషితం, వినదగును ఎవ్వరు చెప్పిన, వినినంతనే వేగపడక వివరింపదగును. కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడైపో నీతిపరుడు, మహిళో సుమతి అంటాడు మహాకవి బద్దెన సుమతి శతకంలో. శతక పద్యాలు ఒకప్పుడు పాఠ్యాంశాలుగా ఉండేవి మా చిన్నప్పుడు.
మూడో మూడో తరగతిలో 4వ తరగతిలో సముద్ర శతకం అయిపోయేది. 5వ తరగతిలో వేమన శతకం, 6వ తరగతిలో దాశరథి శతకం. ఇలా ఒక్కొక్క శతకంలో ముఖ్యమైన పద్యాలు ఇచ్చేవాళ్ళు. అర్థం కాకపోయినా కంఠస్థం చేసేసేవాళ్ళం. తర్వాత తెలుగు భాషలో ఉన్న గొప్పతనం తెలిసిన తర్వాత ఆ శ్లోకాల అర్థం తెలుస్తుంటే ఆ పద్యాల అర్థం అద్భుతమైనటువంటి తన్మయత్వం కలుగుతుంది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వర సర్వభూతానాం హృదయే అర్జున తిష్టతి. అర్జున సంబోధన. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. హృద్దేశే అర్జున తిష్టతి. ఆ అర్జున ముందుకు తీయాలి. హే అర్జున, సర్వభూతానాం హృద్దేశే ఈశ్వర తిష్టతి. కిం కరోతి, ఏం చేస్తున్నాడు అక్కడ? భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఒక యంత్ర చాలకుడు, యంత్ర చోదకుడు చాలకుడు నడిపేవాడు. ఆ యంత్రాలను ఎలా దగ్గరుండి నడిపిస్తుంటాడో అలా ఈశ్వరుడు మనలో ఉండి నాడీమండల వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణకోశ వ్యవస్థ, విసర్జకావయవ వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నింటినీ కూడా నడిపిస్తున్నాడు. హీఈస్ డ్రైవింగ్. సనాతన సారథి ఆయన నడిపిస్తున్నాడు. ఈ ఒక్క శ్లోకం చాలు భగవద్ అనుగ్రహం పొందడానికి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్జున, ఈశ్వరుడు అందరిలోనూ హృదయస్థానంలో ఉన్నాడు, అందరి హృదయాల్లోనూ ఉన్నాడు, అందరి హృదయాల్లోనూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? సమస్త జీవులను నడిపిస్తున్నాడు. ఏ విధంగా? యంత్రచోదకుడు యంత్రాలను ఎలా నడిపిస్తాడో, వాహన చాలకుడు, వాహన చోదకుడు వాహనాన్ని ఎలా నడిపిస్తాడో అలా నడిపిస్తున్నాడు భగవంతుడు మనలో ఉండి. తెలుసుకో. అర్జునుడిని నిమిత్త మాత్రంగా చేసుకుని భగవంతుడు ఎన్ని ఉపదేశాలు చేశాడండి. వింటే బాగుపడతాం, లేకపోతే దౌర్భాగ్యం. రేపటి కార్యక్రమంలో మరో విశేషమైన మంత్రం తెలుసుకుందాం. శుభం భవతు. సర్వేభ్యః నరనారాయణ అనుగ్రహ ప్రాప్తిరస్తు.